శాతవాహనుల టైంలో క్యాస్ట్ సిస్టమ్ చాతుర్వర్ణ వ్యవస్థ అమలులో ఉన్నిందా లేదా? ఉంది మేడం. బలంగా ఉన్నిందా? లేదు మేడం. బలంగా లేదా అంటే ఎందుకు ఎలా చెప్తున్నారు? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరిగినాయి. వర్ణ సాంకర్యం అనేది ఉండింది కాబట్టి. కానీ ఏ రాజు టైంలో మాత్రం వర్ణ సాంకర్యం లేదు అని చెప్పుకున్నాము? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకు? ఆయనకున్నటువంటి బిరుదు ఏంటి? కుల వర్ణ సాంకర్య నిరోధక. వర్ణ సాంకర్య అంతే కదా. సో అది నెక్స్ట్ వివాహ వ్యవస్థ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ టైంలో బహుభార్యత్వం ఉన్నిందా లేదా? ఉంది మేడం. వితంతు వివాహాలు ఉన్నాయా? లేవు మేడం. ఎన్ని రకాల వివాహాలను చూసాం మనము? అనులోమ విలోమ వివాహం. అనులోమ ఇంకా విలోమ. అనులోమ వివాహం అంటే ఏంటి? అప్పర్ క్యాస్ట్ అబ్బాయి, లోయర్ క్యాస్ట్ అమ్మాయి. బాయ్ వచ్చేసి అప్పర్ క్యాస్ట్, గర్ల్ వచ్చేసి లోవర్ క్యాస్ట్. విలోమ అంటే బాయ్ వచ్చి లోవర్ క్యాస్ట్, గర్ల్ వచ్చి అప్పర్ క్యాస్ట్. సో వీటిలో అనులోమ వివాహం ద్వారా పుట్టిన పిల్లల్ని ఏమంటారు? ఉగ్ర సంతానం అంటారు. విలోమ వివాహం ద్వారా పుట్టిన వాళ్ళని చండాల సంతానం. మామూలు వివాహం ద్వారా పుట్టిన పిల్లల్ని దైవ సంతానం. వాటిల్లో ఆస్తి హక్కులు ఎవరికి ఉండేవి? ఉగ్ర సంతానానికి దైవ సంతానం. చండాల సంతానానికి ఆస్తిలో హక్కులు ఉండేవి కావు. సో ఇది వివాహ వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. ఇంకా కొన్ని కులాలు వాటి యొక్క వృత్తులు ఏంటి అనేది కూడా చెప్పుకున్నాం కదా. గుర్తున్నాయని వాటిల్లో చెప్పండి. హాలికులు అంటే ఎవరు? రైతులు మేడం. రైతులు. సేతి అంటే వ్యాపారం చేసేవారు మేడం. సేతి అంటే శెట్టి అని చెప్పుకున్నాం కదా, వ్యాపారం చేసుకునే వాళ్ళు. తర్వాత సేల వద్దికలు అంటే పేర్లోనే ఉంది కదా, నిన్న కూడా చెప్పాను నేను. సేల అంటే దేనిలాగుంది? శిల లాగుంది కదా. శిల్పులు మేడం. శిల్పులు. సేల వద్దికలు అంటే శిల్పాలను చెక్కేవాళ్ళు. నెక్స్ట్ స్వర్ణకారులు అంటే బంగారం చేసేవాళ్ళు. గతికులు అంటే మేడం గతికులు. మేడం పర్ఫ్యూమ్స్, గంధం, సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ తిల పిసకులు అంటే తిల అంటే ఏమని చెప్పుకున్నాం? తిల అంటే నూనె. గానుగలను తిప్పి నూనెను తయారు చేస్తారు కదా. తిలము అంటే నూనె అని అర్థం. సో తిల పిసకులు అంటే నూనెను తయారు చేసేవాళ్ళు అని అర్థం. నెక్స్ట్ గోలికలు అంటే గోవులు కాచేవారు. గో అని ఉంది కదా, గోలికలు అంటే గోపాలికలు అని, అంటే గోవులను కాసేవాళ్ళు అని. నెక్స్ట్ కసకారులు. కసకారులు అంటే కంచు పని చేసేవాళ్ళు. నెక్స్ట్ ఉదక యంత్రికులు. బావులు పనిచేసేవాళ్ళు. ఉదక అంటే వాటర్. ఉదక యంత్రికులు అంటే నీటి యంత్రాలను తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ సార్థవాహులు అంటే సార్థవాహులు అంటే
వీళ్ళు కూడా ట్రేడింగే, కాకపోతే ఫారిన్ ట్రేడ్ అని చెప్పుకున్నాం కదా. ఓకే. విదేశీ కార్తవాహులు అంటే ఫారిన్ ట్రేడ్, విదేశీ వర్తకం చేసేవాళ్ళు. నెక్స్ట్ కులరికులు అంటే కుమ్మరి పని. గుర్తుందా? ఇది ఇంకా చెప్పలేదు మేడం. చెప్పలేదు మేడం, ఇక్కడ నుంచి ఓకే, రావాలి. ఇంతవరకు వచ్చిందా? ఎస్ మేడం. ఓకే, డన్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కులరికులు అంటే కుమ్మరి పని చేసేవాళ్ళు. ఎవరు? కులరికులు అంటే కుమ్మరి పని అంటే ఏంటి? కుండలు తయారు చేస్తారు కదా, ఎస్ మేడం. సో వాళ్ళని కులరికులు అని చెప్పి పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్యాస్ట్ కొలికలు లేదా కొలికలు అని అంటారు. కొలికులు అంటే ఎవరు అని అంటే నేత పని వాళ్ళు. ఎవరు? నేత పని. నేస్తారు కదా, బట్టలు నేస్తారు చూడండి, వీవర్స్. వాళ్ళని ఏమంటారు? కొలికులు. ఈ దీన్ని ఒక సెకండ్ చెప్తానులేండి, ఇది మళ్ళీ ఎకానమీ వచ్చినప్పుడు వస్తుంది. కొలికులు అంటే ఎవరని గుర్తుపెట్టుకోండి. ఎవరు? నేత పని వాళ్ళు. అండ్ నెక్స్ట్ వెజ అంటే ఎవరు చెప్పండి, గుర్తుందా మీకు? వెజ అంటే రాజవిజ అంటే రాజవైద్యుడు, వెజ అంటే మామూలుగా వైద్యుడు. నెక్స్ట్ దస్సక అంటే మత్స్యకారులు, చేపలు పడతారు కదా, ఫిషర్మెన్. దస్సక అంటే మత్స్యకారులు. నెక్స్ట్ నైషధ అని అంటే నైషధం అంటే అడవిలో ఉండేవాళ్ళు. అడవిలో అంటే ఇక్కడ యాక్చువల్గా నైషధ అంటే వేటగాళ్ళు, హంటర్స్ ఉంటారు చూడండి. నైషధ అంటే వేటగాళ్ళు. చమకారులు అంటే చర్మకారులు, అంటే లెదర్ పని చేస్తారు కదా వాళ్ళు, చమకారులు అంటే. మళ్ళీ చెప్తున్నాను, అదేంటి కులరికులు అంటే ఎవరు? కొలికులు అంటే వెజ అంటే దస్సక అంటే మత్స్యకారులు అంటే ఫిషర్మెన్, చేపలు పట్టేవాళ్ళు. నైషధ అంటే చమకారులు అంటే పేరులోనే ఉంది చూడండి, ఇది చమ. యాక్చువల్గా చర్మకి ప్రాకృత ఫామ్ చమ. నెక్స్ట్ మార్ధకులు. ఈ మార్ధకులు అంటే ఎవరంటే వాయిద్యాలు వాయిస్తుంటారే, మామూలుగా డోలు, తర్వాత ఇవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, పెళ్లిళ్ళల్లో అట్లా వాయిస్తుంటారు కదా, రకరకాల వాయిద్యాలు ఉంటాయి కదా. సో అట్లాంటి వాయిద్యాలను వాయించే వాళ్ళని ఏమంటారు? మార్ధకులు అంటారు. నెక్స్ట్ వత్సకారులు అని అంటే బుట్టలు తయారు చేస్తుంటారు కదా, గంపలు, బుట్టలు ఇట్లా అల్లుతూ ఉంటారే వెదురుతో, అట్లాంటి వాటితో, వాళ్ళని ఏమంటారు? వత్సకారులు అని చెప్తారు. నెక్స్ట్ కుశిలవులు. ఎవరు? కుశిలవులు. ఇది కుశిలవులు అంటే ఎవరు అని అంటే నాటకాలు వేసేవాళ్ళు, డ్రామాలు. అట్లా అనుకోవచ్చు, అట్లా గుర్తుపెట్టుకోండి. కుశిలవలు అంటే నాటకాలు వేసే వాళ్ళని ఏమంటారు? కుశిలవలు అని అంటారు. నెక్స్ట్
సౌంధిక సౌంధిక అంటే ఎవరు అనంటే కళ్ళు గీస్తారు కదా, కళ్ళు ఈత కళ్ళు అట్లా తీస్తారు చూడండి, తాటి చెట్టు మీదకి వెళ్ళి తాటి కళ్ళు తీస్తారు, ఎస్ మేడం. కళ్ళు గీత కార్మికులు అంటారే వాళ్ళని ఏమంటారు? సౌంధికలు. సౌంధిక అంటే సౌంధిక అంటే ఎవరు? కళ్ళు గీసేవాళ్ళు. నెక్స్ట్ కుసరణకారులు. కుసరణకారులు అంటే ఎవరు అంటే కంసాలి పనిచేసేవాళ్ళు. నెక్స్ట్ మాలకారులు. పేర్లోనే ఉంది మాల. మాల అంటే ఏంటి? పూల మాల అంటాం కదా, సో పూల వ్యాపారం చేసేవాళ్ళు. నెక్స్ట్ వధికులు. వధికులు అంటే వడ్రంగి పని ఉంటది కదా, వడ్రంగి అంటే ఎవరు చెప్పండి? కార్పెంటర్. కార్పెంటర్స్ ఉంటారు కదా, చెక్క పని, వాళ్ళను వడ్రంగులు అంటారు. సో ఇవి కులాలు. మొత్తం 23 రకాల వృత్తులు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని కులాలుగా ఏర్పడడం జరిగింది. సో మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం ఏమని, శాతవాహన కాలంలో వాళ్ళు చేసే వృత్తిని బట్టి కులం ఏదని డిసైడ్ అయ్యింది, కానీ జన్మతో కాదు, బై బర్త్ కాదు. అర్థమైందా? సో హాలికులు అంటే రైతులు, సేతి అంటే వ్యాపారులు, శేలవతికలు అంటే శిల్పాలను చెక్కేవాళ్ళు, స్వర్ణకారులు అంటే బంగారం పనిచేసేవాళ్ళు, గతికులు అంటే సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవాళ్ళు, తిలపిసకులు అంటే గానుగలు నూనెను తయారు చేసేవాళ్ళు, గోలిక అంటే గోవులను కాసేవాళ్ళు, కసకారులు అంటే కంచు పని చేసేవాళ్ళు, ఉదక యంత్రికలు అంటే నీటి యంత్రాలను నడిపేవాళ్ళు, సార్థవాహులు అంటే విదేశీ వ్యాపారం చేసేవాళ్ళు, కులరికులు అంటే కుమ్మరులు, కొలికలు అంటే నేత పనివాళ్ళు, వెజ అంటే వైద్యుడు, దశక అంటే మత్స్యకారుడు, నైషధ అంటే వేటగాళ్ళు, చమకారులు అంటే చర్మకారులు, మార్ధకులు అంటే వాద్యగాండ్రు, వత్సకారులు అంటే గంపలు బుట్టలు తయారు చేసేవాళ్ళు, కుశలవులు అంటే నాటకాలు వేసేవాళ్ళు, సౌంధిక అంటే కళ్ళు గీసేవాళ్ళు, కుసరణకారులు అంటే కంసాలి వాళ్ళు, మాలకారులు అంటే పూల వ్యాపారస్తులు, వధికులు అంటే వడ్రంగులు. సో ఇవి శాతవాహన కాలంలో ఉన్న ఇంపార్టెంట్ కులాలు, వాటి యొక్క వృత్తులు. క్లియర్ కదా? ఇంకా నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి, మనం ఏం చదవాలి? వీళ్ళ టైంలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉండింది? కుటుంబ వ్యవస్థ అంటే ఫ్యామిలీ సిస్టమ్. ఫ్యామిలీ సిస్టమ్ శాతవాహన టైంలో ఎలా ఉండింది? వీళ్ళది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబం అంటే నలుగురు కంటే ఎక్కువ మంది జాయింట్ ఫ్యామిలీ కదా. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండింది. అంటే మొత్తం ఒక ఫ్యామిలీ అంతా ఒకరి దగ్గరే, అంటే లైక్ ఒక తండ్రి, ఒక ఫస్ట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక తాతయ్య అనుకోండి, ఆయన వైఫ్, ఆయనకు ఒక 5 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, 5 మంది పిల్లలు, వాళ్ళ భార్యలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు అందరూ కలిపి ఒకటే ఇంట్లో కలిసి ఉండడం, దాన్ని ఏమంటారు? ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అని అంటారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నా కూడా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అనంటే, కుటుంబం ఉమ్మడి కుటుంబమే, కానీ ఉమ్మడి వృత్తి లేదు. ఏం లేదు? ఉమ్మడి కుటుంబం ఉంది కానీ ఏం లేదు? ఉమ్మడి వృత్తి లేదు. అంటే ఏంటి? అంటే అర్థం ఏంటి? ఒకే పని చేయాలి, అందరూ ఒకే పని చేయాలి. ఒక ఫ్యామిలీలో సపోజ్ ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ఒకే పని చేయాలని లేదు. కొన్ని శాసనాల్లో మనకి ఏమని తెలుస్తుందంటే, ఒకటే ఫ్యామిలీలో దాదాపు 8 ప్రొఫెషన్స్ కి చెందిన వాళ్ళు ఉన్నారంట.
మనం పైన చెప్పుకున్నామే అవి. వాటిల్లో 8 రకాల పనులు చేసేవాళ్ళు ఒకటే ఫ్యామిలీలో ఉన్నారు. అంటే వీళ్ళ టైంలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండింది కానీ జాయింట్ ప్రొఫెషన్ లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్న అందరు మనుషులు ఒకటే వృత్తిని తీసుకోలేదు. అర్థమైంది కదా? ఎస్ మేడం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండింది? పితృస్వామ్యం అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? పితృస్వామ్య వ్యవస్థలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరై ఉంటారు? తండ్రి. ఇంటి పెద్ద ఎవరు? ఫాదర్. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తండ్రి అయి ఉంటాడు. ఆయనను బేస్ చేసుకొని ఉంటుంది మొత్తం అంతా, ఆయన చెప్పినట్టు నడుస్తుంది. సో పితృస్వామ్య వ్యవస్థ ఉండింది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబం ఉండింది కానీ ఉమ్మడి వృత్తి లేదు. సో ఇది పితృస్వామ్యం కాబట్టి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? తండ్రి. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఇది వ్యవస్థ ఏమో పితృస్వామ్య వ్యవస్థనే, కానీ స్త్రీలకు గౌరవం ఉన్నింది. స్త్రీలకు సమాజంలో గౌరవము మరియు స్వేచ్ఛ రెండు ఉన్నాయా? శాతవాహనుల కాలంలో స్త్రీలకు ఎక్కడన్నా అన్యాయం జరిగినట్టుగా మనం విన్నామా? ఎక్కడన్నా లేదు కదా. సో వీళ్ళకి గౌరవం ఉన్నింది, స్వేచ్ఛ ఉన్నింది. కానీ ఉండడం అయితే ఇది పితృస్వామ్య వ్యవస్థ. ఉమ్మడి కుటుంబం ఉన్నింది కానీ ఏం లేదు, ఉమ్మడి కుటుంబం ఉన్నింది కానీ ఉమ్మడి ఏం లేదు. ఉమ్మడి కుటుంబం ఉన్నింది కానీ ఒక ఫ్యామిలీలో ఏం లేదు కామన్ గా. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పమంటారా? వినపడట్లేదా వాయిస్ ఏమన్నా? ఏమైంది? వినపడట్లేదా వాయిస్ నాది? గోపీకృష్ణ, ప్రశాంత్, ప్రమీల, రామకృష్ణ. ఏదైనా ఇష్యూ ఉందా వాయిస్ లో? ప్రమీల ఏదో చెప్తున్నారు, వినపడట్లేదు. నాది ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? కొంచెం మీరు ఇంటరాక్టివ్ గా రిప్లై ఇస్తూ ఉంటే ఫాస్ట్ గా ఫినిష్ చేయొచ్చు మనం. చెప్పకపోతే నాకేం అర్థం అవ్వదు, అవుతోందా మీకు వినపడుతోందా లేదా అని చెప్పి. ఆన్లైన్ క్లాస్ లో కదా, మీరు రిప్లై ఇవ్వకపోతే నాకు తెలియదు కదా మీకు అర్థమైందా లేదా అని. ఓకే మేడం. మామూలు క్లాస్ అయితే మీరు ఎదురు కనపడతారు, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది, అట్లీస్ట్ అర్థమైందా అవ్వట్లేదా అని చెప్పి. ఇది మీరు చెప్తే తప్ప నాకు తెలియదు కదా నేను నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళాలా మళ్ళీ అదే చెప్పాలా అని. ఇప్పుడు సొసైటీ సాంఘిక పరిస్థితిలో మనం నెక్స్ట్ దేని గురించి చెప్పుకోవాలి? కులం అయిపోయింది, వివాహ వ్యవస్థ అయిపోయింది, కులాలు వృత్తులు అయిపోయాయి, కుటుంబ వ్యవస్థ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దేని గురించి పెండింగ్ ఉంది? స్త్రీ పాత్ర. స్త్రీల యొక్క స్థానం. శాతవాహనుల కాలంలో స్త్రీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? స్త్రీల స్థానం ఏంటి? ఇందాకే పైన ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఏంటది? వీళ్ళకి గౌరవము, స్వేచ్ఛ రెండు బాగున్నాయా లేవా? అండ్ ఎస్ మేడం. రెండవది, వీళ్ళు
ఆ, ఉత్సవాలలో, పండగల్లో, సభలు, సమావేశాలలో పురుషులతో సమానంగా పాల్గొనేవాళ్ళు. పురుషులతో సమానంగా ఎందులో పాల్గొనేవాళ్ళు? జాతర, ఉత్సవాల్లో, ఉత్సవాలు, జాతరలు. సమావేశాల్లో అన్నిట్లో ఉండేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్. సో వీళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా ఏమని చెప్పచ్చు? వీళ్ళకి ఎంత మర్యాద, ఎంత రెస్పెక్ట్ ఉంది అనేది మనకి దేని ప్రకారం తెలుస్తుంది? శాతవాహన గుడ్ మేడం. అదే తల్లి పేరు ముందర శాసనాలను బట్టి తెలుస్తుందా? ఎస్ మేడం. మనకి శాతవాహనుల శాసనాల్లో అతి ముఖ్యమైన శాసనాలు రెండు. ఒకటి నానఘాట్ శాసనము, రెండోది నాసిక్ శాసనం. ఇవి రెండు వేయించిండేది ఎవరు చెప్పండి? దేవి నాగానిక. స్త్రీలే కదా. ఒకరు దేవి నాగానిక, రెండు గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ. గౌతమి సో ఇద్దరు బాలశ్రీ. కూడా స్త్రీలే. సో అంటే వీళ్ళకు శాసనాలను వేసే అధికారం ఉంది. అండ్ దాంతో పాటి ఈ గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో మీకు ఒకటి గుర్తుందా? నాసిక్ శాసనంలో ఏమని చెప్పింది ఆమె? ఒక కొండ మీద ఉన్న బౌద్ధ భిక్షులకు దానాలు ఇచ్చినట్టు ఉంది కదా. ఎస్ మేడం. ఎవరికి చెప్పండి? బౌద్ధ భిక్షు. అంటే బౌద్ధ భద్రయాన. గుర్తుందా ఇది? భద్రయాన శాఖకు చెందిన బౌద్ధ భిక్షువులకు అని. మీకు ఇక్కడ ఒక గుడ్డి గుర్తు కూడా చెప్పాను. తన గౌతమి పుత్ర శాతకర్ణి ఒకసారి యుద్ధానికి వెళ్తే అక్కడ అతని మీద విష ప్రయోగం జరుగుతుంది. ఆ విష ప్రయోగం నుంచి అతన్ని సేవ్ చేయాలి అని చెప్పి బౌద్ధ భిక్షువులకు ఆమె దానం ఇస్తుంది అనమాట. సో అక్కడ మీకు ఒక గుడ్డి గుర్తు చెప్పాను. ఆమె కొడుకు భద్రంగా ఉండాలి అని చెప్పి భద్రయాన వాళ్ళకి ఇచ్చింది అని చెప్పి. సో అంటే దీన్ని బట్టి ఏమని తెలుస్తోంది? స్త్రీలు అప్పట్లో దాన ధర్మాలు కూడా చేసేవాళ్ళు సొంతంగా. అంటే వాళ్ళకి ఏముంది అని చెప్పచ్చు? ఎకనామిక్ ఫ్రీడమ్ ఉంది అని చెప్పచ్చా? అంటే వాళ్ళంతకు వాళ్ళు సొంతంగా ఎవరికి కావాలంటే వాళ్ళకు దానాలు ధర్మాలు చేసుకోవచ్చు. అంటే ఎవరి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నట్టే కదా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? పేర్లు పెట్టుకోవడం. వీళ్ళ పేర్ల మీద వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకున్నారు అంటే వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా. అట్లా కూడా చెప్పొచ్చు కదా. తల్లి పేర్లను పెట్టుకున్నారు కదా. రీజన్ ఏదన్నా కానివ్వండి, మొత్తానికి పేర్లు అయితే పెట్టుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఒక్క సెకండ్. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా మనకి ఇక్కడ శాతవాహనుల కాలంలో వీళ్ళ భర్తల పదవులు ఉంటాయి కదా, వాటి పేర్లతో కూడా వీళ్ళు వాళ్ళ పేర్లను పెట్టుకున్నారు. అంటే వాళ్ళ ముందు బిరుదులను పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ ఒకరు మహాభోజుడు అంటే ఎవరు గుర్తున్నాడా మీకు? మహాభోజులు అంటే ఎవరు చెప్పండి? సామంతరాజు. మహాభోజుడు కదా సామంతరాజులు. సో ఒక ఆయన మహాభోజుడు ఉన్నాడు అనుకుందాం. ఈయన భార్యకి కూడా ఆయన పదవి పేరుతో వస్తుంది. అంటే ఈమెకు కూడా గౌరవం లభించింది. ఏమని పిలుస్తారంటే మహాభోజుడి భార్యని మహాభోజకి అంటారు. ఏమంటారు? మహాభోజకి. మహాభోజకి అంటే ఈయనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఒక మహాభోజుడు అయినందుకు, అతని భార్యకు కూడా అంతే ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది, మహాభోజకి అన్న పేరుతో పిలుస్తూ. ఓకేనా? సపోజ్ ఒక అతను మహాసేనుడు అని ఉన్నాడు అనుకుందాం. మహాసేనాధిపతి ఉంటే ఇతని వైఫ్ ని
మహాసేనాపత్ని అంటారు. ఏమంటారు? మహాసేనపతి. మహాసేనాపత్ని ఇతని వైఫ్ అని. పత్ని అంటే భార్య కదా. సో ఈయన మహాసేనాధిపతి అయితే అతని భార్య మహాసేన పత్ని అయింది. ఇతను మహాభోజుడైతే వాళ్ళ భార్య భోజకి అయింది. ఓకే. సో అట్లా అంటే వాళ్ళ భర్తల పదవులను బట్టి వాళ్ళకు దక్కే గౌరవం ఎంతనో వాళ్ళ భార్యలకు కూడా అంతే ఈక్వల్ గా గౌరవం దక్కడం జరిగింది. అంటే స్త్రీలకు చాలా గౌరవం అనేది ఉండింది. సో గౌరవం ఉంది అని ఇట్లా తెలుస్తోంది. స్వేచ్ఛ ఉందని చెప్పి వాళ్ళు దాన ధర్మాలు చేసిన దాన్ని బట్టి, శాసనాలను వేసిన దాన్ని బట్టి అర్థమవుతోంది. అండ్ ఇంకోటి, పురుషులతో సమానంగా వీళ్ళు ఉత్సవాలలో, సమావేశాలలో పాల్గొనే వాళ్ళు అని చెప్పి మనకి తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ అట్లా వాళ్ళు ఉత్సవాల్లో వాటిల్లో పాల్గొనే వాళ్ళు అని చెప్పి మనకి దేని ద్వారా తెలుస్తోంది అనంటే, గాథా సప్తసతి ఉంది కదా, ఎవరు రాసింది ఇది? హాలుడు. సో హాలుడు రాసిన ఈ గాథా సప్తసతి ద్వారా తెలుస్తోంది వాళ్ళు అట్లా పార్టిసిపేట్ చేసేవాళ్ళు అని. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అనంటే, హాలుడు గాథా సప్తసతిని రాశాడా, రాయలేదా? రాస్తే ఈ హాలుడికి గాథా సప్తసతిని రాయడంలో కొంతమంది రైటర్స్ హెల్ప్ చేశారు. హాలుడికి ఎవరు హెల్ప్ చేశారు? కొంతమంది రైటర్స్ హెల్ప్ చేశారు. ఆ రైటర్స్ అందరూ ఉమెన్ రైటర్స్. అర్థమవుతుందా? ఓకే మేడం. వాళ్ళ పేర్లు మాధవి ఒక ఆమె, రేవతి ఒక ఆమె, అనులక్ష్మి ఒక ఆమె, అనుపలబ్ధ ఒక ఆమె. మాధవి, రేవతి, అనులక్ష్మి, అనుపలబ్ధ. వీళ్ళు నలుగురు ఎవరు? కవయిత్రులు. మాధవి, రేవతి, అనులక్ష్మి, అనుపలబ్ధ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది హాలుడి గాథా సప్తసతి రచనలో అతనికి సహకరించిన కవయిత్రులు లేదా రచయిత్రులు ఎవరు అనంటే మాధవి, రేవతి, అనులక్ష్మి అండ్ అనుపలబ్ధ. చాలా ఇంపార్టెంట్ వీళ్ళ పేర్లు. ఓకేనా? సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఉమెన్ బాగా ఎడ్యుకేటెడ్ అని తెలుస్తోంది. అవునా కాదా? ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఉన్నారు అని తెలుస్తుందా లేదా? చెప్పట్లేదు. తెలుస్తుందా లేదా? సో ఉమెన్ కి ఎడ్యుకేషన్ కి కూడా యాక్సెస్ ఉంది, వీళ్ళు చదువుకునే వాళ్ళు కూడా అని చెప్పి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అవునా? సో అదొక పాయింట్. అండ్ ఇంకొకటి, మనము సోషల్ ఈవిల్స్, సాంఘిక దురాచారాలను గురించి చెప్పుకునేటప్పుడు సతీ లేదు అని చెప్పుకున్నాం శాతవాహనుల కాలంలో కదా. సతీ లేదు. కాకపోతే మనకు ఒక చోట మాత్రము ఒక శిల్పం దొరికింది, దాన్ని బట్టి సతీ ఉంది అంటే ఫస్ట్ లో అంతా లేదు మనకి. శాతవాహనులు కాలము అంతమయ్యే టైంకి, ఐ మీన్ పతనం అయ్యే టైంకి సతీ ప్రవేశించినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. అది ఎట్లా అనంటే, మనకి నాగార్జున కొండ ఉంది కదా, శ్రీపర్వతం, వీళ్ళ దగ్గర ఉండింది కదా, వీళ్ళ కింద వీళ్ళ పరిపాలనలోనే ఉండింది కదా. అయితే నాగార్జున కొండ ప్రాంతంలో సతీ సహగమనం చేస్తున్న శిల్పం ఒకటి దొరికింది. సతీ సహగమన శిల్పం అంటే ఒక స్త్రీ సతీ సహగమనంలో పాల్గొంటున్నట్టుగా చెక్కబడినటువంటి ఒక శిల్పము నాగార్జున కొండలో బయటపడింది. కాబట్టి శాతవాహనుల కాలంలో సతీ సహగమనం ఉండిందా అనే ఒక అనుమానాన్ని
మనకి స్ట్రాబో అనే ఒక విదేశీయుడు చెప్పడం జరిగింది. ఎవరన్నారు? స్ట్రాబో అనే ఒక విదేశీయుడు నాగార్జున కొండలో దొరికినటువంటి సతీ సహగమన శిల్పాన్ని బట్టి వీళ్ళ టైంలో వీళ్ళు పతనం అయ్యేసరికి సతీ సహగమనం అనే సాంఘిక దురాచారము శాతవాహనుల కాలంలో ఉండింది అని చెప్పి పేర్కొనడం జరిగింది. క్లియరా? ఇది మినహా స్త్రీలకు శాతవాహనుల కాలంలో మంచి గౌరవము, మంచి స్వేచ్ఛ అనేది ఉండింది అని చెప్పి తెలుస్తుంది. అవునా కాదా? సో ఇది స్త్రీల యొక్క స్థానం. సో స్త్రీల స్థానం అంటే ఏమేమి చెప్పుకున్నాము? ఫస్ట్ వన్, వీళ్ళు పండుగలు, సభలు, సమావేశాలు వీటన్నిటిలో పురుషులతో సమానంగా పాల్పంచుకునే వాళ్ళు. అవునా కాదా? వీళ్ళకి శాసనాధికారాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి మేడం. వీళ్ళు బౌద్ధ విహారాలకు, చైత్యాలకు వీటికన్నిటికీ దాన ధర్మాలు అవన్నీ చేసేవాళ్ళ లేదా? చేస్తారు. ఉదాహరణ చెప్పండి. గౌతమి బాలశ్రీ తన కొడుకు అయిన గౌతమి బాలశ్రీ భద్రంగా ఉండాలని అది బౌద్ధ నేను శాఖ జస్ట్ గుడ్డి గుర్తులాగా చెప్పాను అంతే, మీరు అది చెప్పనవసరం లేదు. భద్రయాన కొండ మీద ఉన్న బౌద్ధ భిక్షులకు దానం ఇచ్చింది అంటే చాలు. ఓకే. ఓకే మేడం. అండ్ వీళ్ళ భర్త పదవుల పేర్లను తమ పేర్లతో కలిపి పెట్టుకున్నారా వీళ్ళు? ఉదాహరణకి సేనాపత్ని, మహాసేనాపత్ని, మహాభోజకి ఇట్లా పెట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ పిల్లలు వీళ్ళ పేర్లను ముందు పక్క పెట్టుకున్నారా? తల్లి పేరుని. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, వీళ్ళు చదువుకున్న స్త్రీలు ఉన్నారా వాళ్ళ టైంలో? దానికి ప్రూఫ్ ఏంటి? గాథా సప్తి రచనలో పాల్గొన్న గాథా సప్తశతి రచనలో హాలుడికి సహకరించిన రచయిత్రులు ఎవరు? రేవతి, అనులక్ష్మి, అనుపలబ్ధ. వెరీ గుడ్. సో నెక్స్ట్, వీళ్ళ కాలంలో సతీ సహగమనం ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటి? నాగార్జున కొండలో దొరికిన శిల్పం సతీ సహగమన శిల్పం. నాగార్జున కొండలో దొరికిన సతీ సహగమన శిల్పం. అండ్ ఉంది అని ఏ విదేశీయుడు పేర్కొన్నాడు? స్ట్రాబో అనే విదేశీయుడు పేర్కొనడం జరిగింది. సో ఇది స్త్రీల స్థానం. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళ కాలంలోని వినోదము అండ్ వస్త్రధారణ ఎలా ఉండింది? వినోదం మరియు వస్త్రధారణ. సో వస్త్రధారణ ఎట్లా ఉంది అనేది మనకు దేని ద్వారా తెలుస్తుంది చెప్పండి? ఆ కాలం నాటి శిల్పాలను చూస్తే తెలీదా? తెలుస్తుందా తెలీదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్న టైంలో సినిమాలు తీస్తున్నారు కదా డైరెక్టర్స్. సో వాళ్ళల్లో ఆ సినిమాలలో హీరోయిన్స్, హీరోలు వాళ్ళ డ్రెస్సింగ్ అంతా ఇప్పుడు మనకు సిమిలర్ గా ఉంటుందా ఉండదా? ఉండేది మేడం. మనం కాంటెంపరీగా ఇప్పుడు మనం ఎట్లాంటి డ్రెస్సింగ్ వేసుకుంటున్నామో అలాంటివే కదా ఉంటాయి. అంటే కొన్ని ఏళ్ళు, ఒక 100 ఏళ్ల తర్వాత ఒకసారి మనము ఈ రోజు వచ్చినటువంటి సినిమా చూస్తే అంటే 2025 లో డ్రెస్సింగ్ ఇట్లా ఉండింది అనేది మనకు గుర్తొస్తుందా రాదా? పాత మూవీస్ చూసామనుకోండి, ఇప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో చూస్తే వాళ్ళ డ్రెస్సింగ్ అవి చూస్తే ఓకే అంటే 1950s 60s ఆ టైంలో డ్రెస్సింగ్ ఇట్లా ఉండింది అని మనకు అర్థమవుతుంది కదా. అంటే ఎవరైనా సరే అప్పుడు ఆ టైంలో శిల్పాలను, ఆ టైంలో ఉన్న వాటిని చూస్తున్నాము అని అంటే కరెక్ట్ గా ఆ టైంలో వాళ్ళు కాంటెంపరీగా వాళ్ళ డ్రెస్సింగ్ ఎట్లా ఉండిందో అట్లాంటివే కదా చెక్కుతారు వాళ్ళ శిల్పాల మీద. సో ఆ శిల్పాలను చూస్తే వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎట్లా ఉండింది అనేది మనకు తెలుస్తుందా తెలీదా?
తెలీదా? తెలుస్తుంది మేడం. తెలుస్తుంది. సో శిల్పాల ద్వారా వాళ్ళ యొక్క వస్త్రధారణ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ ప్లేసెస్ ఉన్నాయి కదా కొన్ని, కోటిలింగాల, ధాన్య కటకము, కొండాపూరు, నాగార్జునకొండ, ఇట్లాంటి చోట జరిగిన తవ్వకాలలో కొన్ని బయటపడ్డాయి. అవి ఏంటి అంటే మట్టి గాజులు. ఏవి? మట్టి మట్టి గాజు. గాజులు, తర్వాత కొన్ని కడియాలు, తర్వాత చెవి పోగులు, కంకణాలు. 1 సెకండ్ ఒక్కసారి మ్యూట్ చేస్తాను. సారీ, ఎక్కడున్నాం? మట్టి గాజులు, కడియాలు, తర్వాత కొన్ని కంకణాలు, తర్వాత కాళ్ళకు పెట్టుకుంటారు కదా అందెలు అంటామే. అందలంటే గజ్జలు అట్లా అంటాం చూడండి. సో అవి ఇట్లాంటివన్నీ తవ్వకాలలో ఇట్లాంటివి దొరికాయి. అంటే దాన్ని బట్టి వాళ్ళు అంటే వాళ్ళు ఏమేమి పెట్టుకునే వాళ్ళు అనేది అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి, ఇక్కడ దొరికిన వాటిని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఆభరణాలు వేసుకునే వాళ్ళు. అర్థమవుతుందా? స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఆభరణాలను ధరించేవాళ్ళు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. స్త్రీలకు వేరేగా ఉన్నాయి, పురుషులకు వేరేగా ఉన్నాయి ఆభరణాలు. సో అవి. అండ్ ఇంకొకటి ఏంటి, ఈ శిల్పాల అమరావతి శిల్పాలలో సంగీతము, నృత్యము వాటికి సంబంధించిన ఉన్నాయి కదా. సో వాటిని బట్టి ఏమేం వాయిద్యాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో స్త్రీలు పురుషులు ఇద్దరు ఆభరణాలు ధరించే వాళ్ళని తెలుస్తుంది. అండ్ అమరావతి శిల్పాలను బట్టి సంగీతము, నృత్యము వీళ్ళ టైంలో ఎలా ఉండింది, ఏమేం వాయిద్యాలు ఉన్నాయి, అవంతా కూడా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. అండ్ అది కాక మనకి వీళ్ళ టైంలో ఎక్కువగా వినోదాలు ఏవి అంటే వీళ్ళు టైం పాస్ కోసము, తర్వాత లైక్ ఏమంటారు పోటీల్లాగా అట్లా పెట్టుకొని ఏం చేసేవాళ్ళు వీళ్ళు అని అంటే వీళ్ళకి ఎడ్ల పందాలు, కోడి పందాలు అనేవి చాలా ఫేమస్ శాతవాహనుల టైంలో. మనకి బుక్స్ లో కూడా తెలుస్తోంది. గాథా సప్తసతిలో, బృహత్ కథలో ఉన్న స్టోరీస్ లో మనం ఎక్కువగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఎడ్ల పందాలను గురించి, కోడి పందాలను గురించి తరచుగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీళ్ళ వస్త్రధారణ ఎలా ఉండింది అనేది మనకు దేని ద్వారా తెలుస్తుంది? దేని ద్వారా తెలుస్తుంది? అమరావతి శిల్పాలు.
అమరావతి శిల్పాల ద్వారా వీళ్ళ వస్త్రధారణ ఎలా ఉందని తెలుస్తోంది. తర్వాత తవ్వకాలలో వీళ్ళు వాడినటువంటి కొన్ని ఆభరణాలు, కొన్ని వస్తువులు అన్ని బయటపడడం జరిగింది. అండ్ ఆ శిల్పాల ద్వారానే సంగీతము, నృత్యము వీళ్ళ టైంలో ఎలా ఉండింది అనేది అర్థమవుతోంది. అండ్ వినోదం విషయానికి వస్తే ఎడ్ల పందాలు, కోడి పందాలు వీళ్ళ యొక్క ముఖ్యమైన వినోద కార్యక్రమాలు అన్నమాట. అంటే టైం పాస్ కోసం వాళ్ళు ఎక్కువగా చేసే పనులు ఏవి అంటే ఎడ్ల పందాలు మరియు కోడి పందాలు. క్లియరా? బయటపడదు ఎక్కడ మేడం ఇవి? ఉమ్? ఇవి బయటపడదు ఎక్కడ మేడం? మట్టి అవి గాజులు చాలా అవి. ప్లేసెస్ లో ఉన్నాయి, అంత ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. జనరల్ గా చెప్పాలంటే మనకి ఈ కొండాపూర్ ఉంది కదా, కొండాపూరు, ధాన్య కటకం, ఉమ్. కొండాపూరు, ధాన్య కటకము, ఇంకా వచ్చేసి నాగార్జున కొండ, తర్వాత కోటిలింగాల, ఇక్కడంతా చాలా చోట్ల పడింది. అంత స్పెసిఫిక్ గా ఎక్కడ అని అట్లేం అడగరు, ఎందుకంటే మనకి ఏదైనా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొండాపూర్ అంటే టంకసాల అని చెప్పుకున్నాం, గుర్తుందా? ఎస్ మేడం. సో ఇది ఒక్క చోటనే కాబట్టి ఇట్లాంటివి అడుగుతారు, కానీ ఇవి చాలా చోట్ల బయటపడ్డాయి. ఆల్మోస్ట్ శాతవాహన టైంలో వాళ్ళు రూల్ చేసిన ప్రతి ఒక్క ఏరియాలలో తవ్వకాలు జరిగిన చోటంతా బయటపడ్డాయి, కాబట్టి అంత స్పెసిఫిక్ గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడ అని. ఓకేనా? ఓకే మేడం. సో ఇది సాంఘిక పరిస్థితులు. సాంఘిక పరిస్థితులు అంటే మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము? సాంఘిక పరిస్థితులు అయిపోయింది వీళ్ళ టైంలో. ఏమేమి చెప్పుకున్నాం చెప్పండి ఒకసారి. క్యాస్ట్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం కదా. ఎస్ మేడం. వివాహ వ్యవస్థ కంప్లీట్ అయింది. కులాలు, కొన్ని వృత్తులు చెప్పుకున్నాం. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండింది అని చెప్పుకున్నాం. స్త్రీల యొక్క స్థానం ఏంటి అని చెప్పుకున్నాం. అండ్ వినోదం గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఎస్ మేడం. సో దీంతో సాంఘిక పరిస్థితులు అనేది అనే అంశం కంప్లీట్ అయిపోయింది శాతవాహనుల టైంలో. ఓకే, నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండింది అనేది చూద్దాం. శాతవాహనుల టైంలో నెక్స్ట్ చూడాల్సిన అంశం ఏంటి? ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు అంటే మనం వేటి గురించి డిస్కస్ చేస్తామో ముందు చెప్పుకొని తర్వాత టాపిక్ లోకి వెళ్దాం. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం ఏం చెప్పుకుంటాము? ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసే అంశం ఎక్కడైనా సరే ఏంటి, ఏ రాజ్యంలో అయినా సరే ముందు వాళ్ళ ప్రధాన వృత్తి ఏంటి అని అంటాం, అంతే కదా. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి దేని మీద ఆధారపడింది అని, అవునా కాదా? చూస్తామా చూడమా? ఇన్కమ్ సోర్స్ అదే కాబట్టి దేని మీద ఆధారపడింది అని చెప్పి పిలుస్తాం కదా. వీళ్ళ ఆర్థిక పరిస్థితి దేని మీద ఆధారపడింది? ముఖ్యంగా వీళ్ళ ప్రధాన వృత్తి ఏంటి, ఆదాయ వనరు ఏంటి శాతవాహనులకు? ఆ కాలంలో ఏది ఉండేది ఎక్కువగా? ఇప్పుడు మనకి 3 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ అంటాం కదా, ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ అంటాం. అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అంటామే. ఇప్పుడు మనం ముఖ్యంగా దేని మీద డిపెండ్ అయి ఉన్నాం ఇప్పుడు చెప్పండి? మన ఇండియన్ ఎకానమీకి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసేది ఏంటి? సర్వీసెస్ కదా. ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండేది అగ్రికల్చర్, కానీ మనకి మన జీడిపికి కంట్రిబ్యూట్ చేసేది ఎక్కువగా ఏది? సర్వీసెస్, సేవా రంగమే కదా. సో ఇది అట్లా శాతవాహనుల టైంలో ఎక్కువగా వీళ్ళ ఆర్థిక పరిస్థితికి దోహదపడిండేది ఏది, దేని మీద ఆధారపడింది? అంతే, వ్యవసాయం మీద ఎక్కువగా వీళ్ళు ఆధారపడడం జరిగింది. వ్యవసాయం మీద వీళ్ళు ఆధారపడడం జరిగింది. కాబట్టి మనకు ఆర్థిక పరిస్థితులు అనే టాపిక్ మొత్తము వ్యవసాయము, దాని రిలేటెడ్ కాన్సెప్ట్సే ఉంటాయి. సో వ్యవసాయం మీద వీళ్ళు ఎక్కువగా ఆధారపడ్డారు. వ్యవసాయం చేసే వాళ్ళని ఏమంటారు?
హాలికులు. హాలికులు అంటారు. హాలికులు అని చెప్పి పిలుస్తారు. అర్థమైందా? హాలికులు అని చెప్పి పిలుస్తారు. హాలికులు అంటే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, హాలికులు అంటే చిన్న రైతులు. కొంచెము పెద్ద భూస్వాములు ఉన్నారనుకోండి, అంటే ల్యాండ్ లార్డ్స్ అంటారు కదా, భూస్వాములు. వాళ్ళని ఏమంటారు అంటే సంసారులు అంటారు. ఏమంటారు? సంసారులు. సంసారులు అంటే పెద్ద భూస్వాములు. వీళ్ళేమో చిన్న రైతులు. ఎవరు? హాలికులు. సంసారులు అంటే పెద్ద రైతు. పెద్ద పెద్ద భూమి. రైతులు, పెద్ద భూస్వాములు అన్నమాట. అండ్ ఇంకొకటి, ఆ పొలం ఉంటది కదా, పొలము, దాన్ని ఏమంటారంటే క్షేత్రం అంటారు. ఏమంటారు? క్షేత్రం. క్షేత్రం అంటే వ్యవసాయ భూమి. క్షేత్రం అంటే, ఈ టర్మ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. వ్యవసాయ భూమిని ఏమని పిలుస్తారు? క్షేత్రం. క్షేత్రం అంటారు. ఈ క్షేత్రంకి ప్రాకృత ఫామే. ఈ క్షేత్రంని ప్రాకృతంలో ఏమంటారు అంటే కేట అంటారు. ఏమంటారు? క్షేత్రంకి ప్రాకృతము కేట. అర్థమైందా? కాబట్టి ఈ భూస్వాములను కొంతమందిని కేటపతులు అని కూడా అంటారు. ఏమంటారు? కేటపతులు. కేటపతులు. కేటపతులు అని చెప్పి సింపుల్ గా మీకు ఇక్కడ ఏదైనా బుక్స్ లో ఏముంటుందంటే కేటపతులు అంటే భూస్వాములు అని ఉంటుంది. దీనికి ఎందుకు వీళ్ళని ఇట్లా అంటారు అనడానికి నేను మీకు చెప్తున్నాను. కేటపతులు అంటే భూస్వాములు. ఎందుకు? కేట అంటే భూమి కాబట్టి. కేట అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కేట యొక్క సంస్కృతం ఫామ్ క్షేత్రము. క్షేత్రం అంటే వ్యవసాయ భూమి. క్షేత్రం అంటే వ్యవసాయ భూమి. దీని ప్రాకృత ఫామ్ కేట. సో కేట అంటే భూమి కాబట్టి భూస్వాములను ఏమంటారు? కేటపతులు. కేటపతులు అని చెప్పి పిలుస్తారు. సరే, ఇప్పుడు కేటపతులు ఓకే, హాలికులు ఓకే, సంసారులు అన్నా కేటపతులు అన్నా ఒకరే. హాలికులు అంటే చిన్న చిన్న రైతులు, కేట అంటే భూమి అని చెప్పి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ భూమి పైన రైతులకు హక్కులు ఉన్నాయా లేవా అంటే, భూమి మొత్తం రాజు పేరు మీద ఉంటది, వీళ్ళు ఊరికే పొలాలు పండిస్తున్నారా, లేదా ఎవరి పొలం వాళ్ళకని, ఎవరి భూమి వాళ్ళకని వాటి మీద వాళ్ళకి హక్కులు ఉండేవా? హక్కులు ఉండడం అంటే ఏంటి? వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళ 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 భూమిని వాళ్ళు అమ్ముకోవచ్చు, లేదంటే వేరే భూమిని కొనుక్కోవచ్చు, లేదా ఎవరి పేరు మీద అయినా రాసియచ్చు. అవే కదా హక్కులు ఉండడం అంటే. ఎస్ మేడం. సో అట్లాంటి హక్కులు భూమి పైన ఆ రైతులకు ఉండేవా లేవా అంటే, రైతులకు హక్కులు ఉన్నాయి. రైతులకు వాళ్ళ వాళ్ళ భూముల మీద ఏమున్నాయి? హక్కులు ఉన్నాయి. మొత్తం సామ్రాజ్యంలో ఉండే భూమి మొత్తం రాజుకు సొంతం కాదు. మరి రాజు భూమిని ఏమంటారు అని చెప్పుకున్నాం, గుర్తుందా? రాజకం కేటం. రాజకం కేట. ఇక్కడ కూడా ఉంది కదా కేట అని, అంటే రాజు యొక్క పొలం ఇది. సో రాజు యొక్క పంట, రాజు యొక్క పొలం, దాన్ని ఏమంటారు? ఇది మాత్రమే రాజుకు సొంతం. ఏదది? రాజ కంకేట. మిగతాదంతా ఎవరి రైతులకు వాళ్ళకు ఉంటాయి, వాటి మీద వాళ్ళకి హక్కులు ఉంటాయి. ఓకే, ఇది రాజ కంకేట. నెక్స్ట్ ప్రధాన వృత్తి వ్యవసాయం అన్నాం కదా, మరి ప్రధాన ఆదాయ వనరు ఏది అంటే, వీళ్ళకు రాజ్యానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? పన్నుల ద్వారానే కదా వస్తుంది. రాజ్యానికి ఆదాయము పన్నులు వసూలు చేస్తేనే కదా, శిస్తు వసూలు చేస్తేనే కదా వస్తుంది. సో ప్రధాన శిస్తు ఏది వీళ్ళు వసూలు చేసేది అంటే భూశిస్తు. ఏం శిస్తు? భూశిస్తు. భూమి శిస్తు, ల్యాండ్ ట్యాక్స్. ప్రధాన ఆదాయ వనరు ఏది?
ఏది చెప్పండి? భూమి ప్రధాన ఆదాయ వనరు శాతవాహన సామ్రాజ్యానికి భూమి శిస్తు భూమి శిస్తు. ఈ భూమి శిస్తు ఎంత వసూలు చేసేవాళ్ళు అని అంటే 1/6. ఎంత? 1/6. 1/6. 1/6 భూమి శిస్తును వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. అంటే ఒక రైతు తన పండించిన పంటలో ఎంత పండితే అంతలో 1/6 వాళ్ళు ట్యాక్స్ ను కట్టాల్సి ఉంటుంది. అది భూమి శిస్తు. అది వాళ్ళకున్న ప్రధాన ఆదాయ వనరు. క్లియరా? ఓకే మేడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆ రజ్జుగాహక గుర్తున్నాడా మీకు? మొన్న చెప్పుకున్నాం అధికారులు విధులు అని చెప్పి. రజ్జుగాహక గుర్తులేడా? భూ సర్వే అధికారి. ఓకే ఓకే ల్యాండ్ సర్వే. ఓకే మేడం. భూ సర్వే అధికారి గుర్తున్నాడా? సర్వేయర్ అని చెప్పుకున్నాం. రజ్జుగాహక అంటే సో రజ్జుగాహక భూ సర్వే అధికారి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి. ఏంటది అని అంటే భూమిని ఈయన సర్వే చేసి ఏం చేస్తాడంటే 2 రకాలుగా డివైడ్ చేస్తాడు. పంటలు పండే క్షేత్రాలు, పంటలు పండని క్షేత్రాలు అని చెప్పి. అంటే బాగా పంటలు పండుతున్నాయి అనుకోండి, అట్లా ఒక కేటగిరీగా, పంటలు పెద్దగా పండనివి వేరే కేటగిరీగా డివైడ్ చేస్తారు. వీటిల్లో పంటలు బాగా పండే క్షేత్రాలు ఉంటాయి కదా, పంటలు బాగా పండే క్షేత్రాలు అంటే బాగా నీరుమడి అట్లా అంటారు చూడండి. అట్లా పంటలు పండే క్షేత్రాలను ఏమంటారంటే శీత క్షేత్రాలు అంటారు. ఏమంటారు? శీత క్షేత్రాలు. శీత క్షేత్రాలు అని ఎందుకంటారు వీటిని? పంటలు బాగా పండే వాటిని. శీత అంటే చల్లని నీరు. శీతలం అంటే చల్లని ప్రదేశం. అది శీతలం. అది ఈ శీత వేరే. ఇది సా కదా. ఇది శనివారం శీతలం. శనివారం సి ఇక్కడ వచ్చేది సా. సీత అంటే భూమి సీతమ్మ తల్లి భూమిలో లభించింది కాబట్టి. ఎందుకంటారు మరి? సీతమ్మ తల్లి భూమి నుంచి వచ్చింది కాబట్టి అంటున్నారా? కరెక్ట్, లాజిక్ కరెక్టే, కానీ కరెక్ట్ గా చెప్పట్లేదు. సీతమ్మ తల్లికి సీత అని ఎందుకు పేరు పెట్టారో ఐడియా ఉందా? నాగలతో పొలం దున్నేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. సీత అంటే నాగలి అని అర్థం. ఏమని? నాగలి. పొలం దున్నేటప్పుడు జనక మహారాజు పొలం దున్నుతుంటే నాగలితోటి ఒక పెట్టెలో దొరికింది కదా సీతమ్మ. సో నాగలితో దున్నేటప్పుడు దొరికింది కాబట్టి సీత అని పేరు పెట్టారు ఆమెకి. అర్థమైందా? సో సీత అంటే నాగలి. శీత క్షేత్రాలు అనంటే దున్నడానికి అనువుగా ఉండే నేలలు అని, అంటే పంటలు పండే నేలలు అని. అర్థమైందా? శీత క్షేత్రాలు. అండ్ ఈ శీత క్షేత్రాలన్నిటినీ అంటే వీటికి బాగా ఇరిగేషన్ అది బాగుందా, నీరు అందుతున్నాయా, పంటలు బాగా పండుతున్నాయా లేదా అని చెప్పి ఈ శీత క్షేత్రాలన్నిటినీ చూసుకోవడానికి రాజు ఒక అధికారిని పెట్టాడు. ఆయనను ఏమంటారు అనంటే శీతాధ్యక్షుడు అంటారు. ఏమంటారు? శీత అధ్యక్షుడు. సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? శీతాధ్యక్షుడు అనే అధికారిని నియమించాడు. ఎవరైనా ఏం చేస్తాడినా? శీత క్షేత్రాలను పర్యవేక్షిస్తాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇంతగా వ్యవసాయం అంటున్నాం కదా, మరి వీళ్ళ కాలంలో వీళ్ళు ఎక్కువగా పండించిన పంటలేంటి? వరి, చెరుకు, జొన్నలు ఉంటాయి కదా, సజ్జలు అంటారు తెలుసా? సజ్జలు, నువ్వులు,
కందిపప్పు అంటామే, కంది, రాగులు, ఇవి వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ పంటలు. ఏవి? వరి, కంది. అంటే వరి అంటే బియ్యం కదా, వరి నుంచే కదా బియ్యం వస్తుంది కాదా? ఎస్ మేడం. సో అన్నము పప్పు అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. వరి, కందిపప్పుతోటే కదా మనం పప్పు చేసుకుంటాం. సో ఇవి బేసిక్వి కాబట్టి వరి, కంది. తర్వాత రొట్టెలు చేసుకోవడానికి అనువుగా ఉండేవి రాగులు, జొన్నలు, సజ్జలు ఇవి. తర్వాత చెరుకు, నువ్వులు. ఇవి వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ పంటలు అని మనకి గాథా సప్తశతి చెప్తుంది. ఏది చెప్తుంది? గాథా సప్తశతి. గాథా సప్తశతి మీకు చెప్పాను. గాథా సప్తశతి సొసైటీ గురించి, ఎకానమీ గురించి మొత్తం చెప్తుంది అని చెప్పి కదా. సో గాథా సప్తశతిలోనే ఈ కాలంలో పండించిన పంటలను గురించి వివరించడం జరిగింది. ఓకే, ఇంకా మళ్ళీ దీంట్లో ఇంకొకసారి ఏమడిగారు, ప్రీవియస్ గా ఒక క్వశ్చన్ ఏమడిగారు అని అంటే, శాలి, శ్యామక అనేవి ఏంటి అని అడిగారు. ఏంటి? శాలి, శ్యామక అనేవి ఏంటి అని అడిగారు అని ఆప్షన్స్ ఇస్తారు. శాలి, శ్యామక అనేవి ఏంటి అని అంటే, వరిలో రకాలు. వరిలో మళ్ళీ రకాలు ఉంటాయి కదా, సోనా మసూరి అట్లా అంటాం చూడండి మనము. కర్నూలు రైస్, సోనా మసూరి, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తామా లేదా? ఎస్ మేడం. బాస్మతి రైస్ అట్లా పిలుస్తామే. అంటే వాటిల్లో కూడా రకాలు ఉంటాయి కదా మళ్ళీ. అట్లా శాతవాహనుల కాలంలో ఉన్న వరిలో ఉండే రకాలు ఏవి? శాలి మరియు శ్యామక. చెప్పాలి. శాలి మరియు శ్యామక. శ్యామక. ఆప్షన్స్ ఎట్లా ఇస్తారు అంటే, ఒకటి వరిలో రకాలు, రెండు వీళ్ళ కాలంలో ముద్రించబడినటువంటి నాణాలు, మూడోది అదేంటి వృత్తుల శ్రేణులు. ఇట్లా ఏవో ఒకటి ఆప్షన్స్. అంటే అన్ని సిమిలర్ గానే ఉంటాయి, కొంచెం దగ్గరగా. పంటల రకాలు. సో ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కానీ యాక్చువల్ గా శాలి, శ్యామక అంటే ఏంటి? వరి రకాలు. వరిలో రకాలు. ఓకేనా? ఓకే మేడం. అండ్ వ్యవసాయ పనులకు వీళ్ళు మామూలుగా మనము ఎద్దులతో కదా దున్నుతారు. దున్నడానికి ఎద్దులనే కదా ఉపయోగిస్తారు. అవును మేడం. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి కానీ మామూలుగా ఎద్దులే కదా వాడతారు. సో వీళ్ళ టైంలో ఎద్దులతో పాటు గాడిదల్ని కూడా వాడేవాళ్ళు. వేటిని వాడేవాళ్ళు? గాడిదల్ని కూడా వాడేవాళ్ళు. అండ్ నెక్స్ట్, వీళ్ళ టైంలో ప్రధాన ప్రయాణ సాధనం ఏంటి అంటే, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మనం బస్సులు, కార్లు ఇట్లా వాడుతున్నట్టు వాళ్ళ టైంలో ప్రయాణ సాధనం ఏమై ఉంటది? గుర్రం. ఎద్దుల బండి. ఏది? ఎద్దుల బండి వీళ్ళ యొక్క ప్రధాన ప్రయాణ సాధనం. క్లియరా? ఓకే మేడం. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడింది. వ్యవసాయం చేసే వాళ్ళని ఏమంటారు? హాలికులు అంటారు. హాలికులు అంటే చిన్న రైతులు. సో చిన్న రైతులు కాకుండా పెద్ద రైతుల్ని ఏమంటారు? పెద్ద పెద్ద భూస్వాముల్ని సంసారులు అంటారు. లేదంటే ఏమంటారు? కేటపతులు అని పిలుస్తారు. కేటపతులు అని ఎందుకు అంటున్నానంటే, కేట అంటే పొలం అని. సో ఇది క్షేత్రము అనే దానికి ప్రాకృత ఫామ్ అన్నమాట. ఓకేనా? సో రాజు యొక్క సొంత భూమిని ఏమంటారు? రాజకంకేట అంటారు. అండ్ రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం ఏంటి? పన్ను వసూలు. భూమి శిస్తు. ఏ పన్ను వసూలు? ఏ పన్ను? వృత్తి పన్నా, భూమి మీద పన్నా, ఏ పన్ను?
భూమి శిస్తు భూమి శిస్తు ఎంత వసూలు చేసేవాళ్ళు భూమి శిస్తుని? 1/6 వంతు. 1/6 వంతు వసూలు చేసేవాళ్ళు అనమాట. అండ్ పంటలు పండే భూమిని ఏమని పిలుస్తారు? సీతాక్షేత్రం. శీతక్షేత్రాలు అని పిలుస్తారు. దాని హెడ్ ఏమంటారు? సీతాధ్యక్ష. భూ సర్వే అధికారిని ఏమంటారు? రజ్జువాహక. రజ్జుగాహకుడు అంటారు. వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ పంటలు ఏంటి? వరి, జొన్న, రాగులు ఆ, సజ్జ. వరి, కంది, జొన్నలు, రాగులు, సజ్జలు, చెరుకు, అంతేనా? కంది. కంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళ టైంలో గాడిదల్ని ఎద్దుల్ని వాడేవాళ్ళు అని చెప్పుకున్నాము. అండ్ ప్రయాణ సాధనం వచ్చేసి ఎద్దుల బండి అన్నాం కదా. అండ్ వీళ్ళ కాలంలో ఇంపార్టెంట్ వాణిజ్య పంట ఏది? వాణిజ్య పంట అంటే ఏమంటాం చెప్పండి? ఇంగ్లీష్ లో ఏమంటాం దీన్ని? వాణిజ్య పంటని కమర్షియల్ క్రాప్. కమర్షియల్ క్రాప్స్. కమర్షియల్ క్రాప్స్ కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. వాణిజ్య పంటలు ఏవి? పొగాకు, పత్తి, ఇంకా ఆకుకూరలు మేడం. ఆకుకూరలు వాణిజ్య పంటలు అవుతాయా? నార, నారా. ఇంకా టీ, కాఫీ ఇవన్నీ వాణిజ్య పంటలు కాదా? పట్టు, పసుపు. ఓకే, గుడ్. ఇంకా పొగాకు, పసుపు, టీ, కాఫీ. ఇంకా సరే, అట్లాంటి వాటిల్లో శాతవాహనుల కాలంలో ప్రధానమైన వాణిజ్య పంట వీళ్ళది ఏది అని అంటే కొబ్బరి. ఏది? కొబ్బరి, కోకోనట్. ఓకేనా? సో ఇది అయితే ఇప్పుడు ఇంకొక మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్కి వద్దాము. వీళ్ళు భూమి శిస్తు కడతారు అని అన్నాం కదా. ఎంత కడతారని చెప్పాము? 1/6 కడతారు అన్నామే. ఈ భూమి శిస్తును వీళ్ళు రకరకాలుగా కడతారు. అవి ఏంటి? ఒక్కొక్క దానికి మధ్య ఉంటే డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూడాలి. ఈ భూమి శిస్తు ఎన్ని రకాలుగా ఉంటుంది అని అంటే ఒక సెకండ్ చెప్తాను. ఫస్ట్ దాన్ని ధేయ అంటారు. ఏమంటారు? ధేయ. రెండోది మేయ. మూడోది భోగ. నాలుగోది భాగ. ఒకసారి చెప్పండి పేర్లు. ధేయ, ధేయ, మేయ, భోగ, భాగ. ఇన్ని రకాలుగా వీళ్ళు ఈ భూమి శిస్తుని పే చేస్తారనమాట. దాంట్లో ఒక్కొక్క దానికి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ధేయ. ధేయ అంటే వీళ్ళు ఆ భూమి శిస్తుని ధన రూపంలో కడతారు. ఎట్లా కడతారు? ధనం రూపంలో కడితే దాన్ని ఏమంటారు? ధేయ అంటారు. మరి మేయ అంటే ధాన్య రూపంలో కడతారు. ఎట్లా కడతారు? ధాన్య రూపంలో. అంటే ఇప్పుడు వాళ్ళకి పండిన పంటలో కొంత భాగాన్ని ఇస్తారు ట్యాక్స్ కింద. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు వరి పండించారు అనుకోండి, ఆ వరినే శిస్తులాగా కడతారు. అది ధాన్య రూపం అంటే మేయ. అట్లా కాకుండా వరిని అమ్మి వచ్చిన డబ్బుల్ని ధన రూపంలో ట్యాక్స్ గా కడితే అది ధన రూపంలో కడితే ఏమంటారు? ధేయ. ధేయ. ధాన్య రూపంలో కడితే మేయ. అర్థమవుతుందా?
బాండాగారిక హిరానిక ఇక్కడే మేడం వచ్చేది. ఎగ్జాక్ట్లీ. చెప్పండి ఇప్పుడు మరి బాండాగారిక ఎవరు, హిరణిక ఎవరు? ధ్యేయ వసూలు చేసేవాళ్ళు బాండాగారిక, సారీ హిరానిక. బాగా చెప్పండి మళ్ళీ ఒకసారి. దేయ వసూలు చేసేవాళ్ళు హిరానిక. హిరణిక. హీరోయిన్ ఆ, మేయ వసూలు మేయ చేసేవాళ్ళు గారి బాండాగారిక. బాండాగారిక. ఇక్కడ మీకు ఇక్కడే అర్థమైపోతుంది. భాండాగారం అంటే ఏమంటాం? వస్తువులను స్టోర్ ఇంకా చేసే ప్లేస్ కదా. ఇంగ్లీష్ లో చెప్పాలంటే భాండాగారం అంటే వేర్ హౌస్ అంటాం చూడండి. అంటే ఏదన్నా వస్తువులను స్టోర్ చేసే ప్లేస్. అంటే వస్తు రూపంలో ఇట్లా ధాన్యము ఇట్లాంటి రూపంలో ఎవరన్నా కట్టిన వాటిని సేవ్ ఒక చోట జాగ్రత్త పరిచే వాటిని ఏమంటారు? భాండాగారికుడు అంటారు. సో మేయ రూపం అంటే మేయ అంటే ధాన్య రూపంలో శిస్తు వసూలు చేసేవాడిని భాండాగారిక అంటారు. అట్లా కట్టేదాన్ని మేయ అంటారు. ధన రూపంలో శిస్తు వసూలు చేసే వాటిని హిరణిక అంటారు. అట్లా కట్టే ట్యాక్స్ ఏమంటారు? ధ్యేయ అని చెప్పి పిలుస్తారు. అర్థమైందా? సో ఇక్కడ ఈ భోగ భాగ అని అంటున్నాం. నెక్స్ట్ రెండు వీటిలో ఫస్ట్ బాగా అనేది చూద్దాం. బాగా అనేది చూసి తర్వాత భోగకు వద్దాం. బాగా అంటే ఏంటి అని అంటే ఇక్కడ ప్రభుత్వ భూమి అంటే రాజు భూమి ఉంటుంది కదా. రాజకంకేట ఉంటుందా? రాజకంకేట అని చెప్పుకున్నాం కదా. రాజకంకేట అంటే రాజు యొక్క భూమి, రాజు యొక్క భూమి అని. సో రాజకంకేటలో అంటే రాజకంకేటలో రాజు వచ్చి ఏమన్నా పొలం దున్నుతాడా? లేదు కదా. రాజు కూడా ఎవరికో రైతులతోనే కదా చేపించాలి. సో రాజకంకేటలో పొలాన్ని దున్ని పంటలు పండించి ఎవరైతే జీవిస్తూ ఉంటారో రైతులు వాళ్ళు ధాన్య రూపంలో కట్టేదాన్ని ఏమంటారు? బాగా అంటారు. అదే రాజకంకేటలో ధన రూపం అదే రాజకంకేటలో పొలాన్ని దున్ని పంటలు పండించి ధన రూపంలో ట్యాక్స్ కట్టే వాళ్ళని ఏమంటారు? ట్యాక్స్ కట్టడాన్ని ఏమంటారు? భోగ అంటారు. అంటే ఇక్కడ దేయ భోగ సిమిలర్, మేయ భాగ సిమిలర్. కాకపోతే ధ్యేయ మేయ అనేవి వాళ్ళ సొంత పొలాల్లో పంటలు పండించుకొని ట్యాక్సులు కట్టడం. భోగ భాగ అనేవి మాత్రము ఎక్కడ కట్టేవి? రాజకంకేటలో కట్టేవి. అర్థమైందా? సో భూమి చుట్టూ ఎన్ని రకాలు? 4 రకాలు. ధ్యేయ మేయ భోగ భాగ. సో ఇవన్నమాట. ఇప్పుడు ఇవి కాక ఇంకా పన్నులు ఏమన్నా ఉన్నాయా? భూమి శిస్తు గురించి మాత్రమే మనం ఇప్పుడు చూసాం. ఇవి కాక ఇంకా వేరే పన్నులు ఏమున్నాయి అంటే ఉన్నాయి. ఆ పన్నులు ఏంటి అని అంటే ఒకదాని పేరు కారుకర, ఒకదాని పేరు కారుకర, ఇంకొక దాని పేరు కర, ఉత్తకర, ఇంకొకటి శుల్క. ఏవేవి? కారుకర, కర, శుల్క. ఈ కారుకర అంటే ఏంటి అని అంటే వృత్తి పన్ను. వృత్తి పన్ను, వృత్తి పన్ను అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటామే. మనం కూడా కడతాం. ఏ ప్రొఫెషన్ చేసే వాళ్ళైనా ట్యాక్స్ కడతారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు? కారుకర. అంటే ఏ పని చేసే వాళ్ళైనా. మనం పైన 23 రకాల వృత్తులు చూసాం కదా. హాలికులు, గతికులు, వడ్రంగులు, మాలకారులు, చమకారులు, కంసాలి వాళ్ళు, కుమ్మరులు, కొలికలు, అట్లా. సో అట్లా రకరకాల వృత్తులు చేసే వాళ్ళందరూ వృత్తి పన్నులు కట్టాల్సి ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఏమంటారు దాన్ని? వృత్తి పన్నుని
కారు కర కారు కర అని చెప్పి పిలుస్తారు. మరి ఉత్త కర అంటే తోటలు కూరగాయలు పైన వేసే పన్ను. తోటలు కూరగాయలు కూరగాయలు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు హార్టికల్చర్ అంటామే మనము. హార్టికల్చర్ క్రాప్స్ అంటాం చూడండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇట్లాంటివి పండించే ఉంటాయి కదా తోటలు. పండ్ల తోటలు, పూల తోటలు, కూరగాయలు పండించే ప్లేసెస్ ఉంటాయే, వాటి మీద సపరేట్ పన్ను వేస్తారు. దాన్నే కర అని చెప్పి పిలుస్తారు. అర్థమైందా? కారు కర అంటే వృత్తి పన్ను, ఉత్త కర అంటే తోటలు కూరగాయలు మీద వేసే పన్ను. క్లియరా? క్లియర్ మేడం. నెక్స్ట్ శుల్క. శుల్క అంటే ఏంటి అని అంటే నీటి పన్ను. ఏం పన్ను? నీటి పన్ను. నీటి పన్ను అంటే ఇరిగేషన్ ట్యాక్స్. అంటే పొలాలకు ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించినందుకు గాను కట్టే పన్ను. అర్థమైందా? ఓకే మేడం. పంట పొలాలకు ఇరిగేషన్ ఇస్తారు కదా, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తాడు కదా రాజు, దాని మీద వేసే ట్యాక్స్ ఏమంటారు? శుల్క అని చెప్పి పిలుస్తారు. అంటే నీటి పన్ను. కర అంటే తోటలు కూరగాయల మీద వేసే పన్ను. కారు కర అంటే వృత్తి పన్ను. శుల్క అంటే నీటి పన్ను. ఇవి కాక భూమి శిస్తు ఎన్ని రకాలు? 4. ఏవేవవి? దేయ, మేయ, భోగ, భాగ. దేయ, మేయ, భోగ, భాగ. క్లియర్ కదా? క్లియర్ మేడం. నెక్స్ట్ ఇవన్నీ కాక మళ్ళీ ఈ ఉప్పు మీద కూడా ట్యాక్స్ ఉంటుంది. ఓకే, పర్టికులర్ గా మనకు పేర్లు తెలియవు, వీటికి సపరేట్ గా పేర్లు ఉన్నాయా అని. కానీ ఉప్పు మీద కూడా ట్యాక్స్ ఉన్నింది. తర్వాత ఈ గనులు తవ్వుతారు కదా, మైన్స్ ఉంటాయే, గనులు త్రవ్వడము, ఇట్లాంటి వాటి మీద కూడా ట్యాక్స్లు వసూలు చేసేవాళ్ళు అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇవి టాక్సేషన్ సిస్టమ్ వీళ్ళ టైంలో. పన్ను వ్యవస్థ ఎలా ఉన్నింది? పన్నులు ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతుందా లేదా దీన్ని బట్టి? ఎస్ మేడం. సో వీళ్ళ ఆర్థిక పరిస్థితులు అంటే ఫస్ట్ గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తము వ్యవసాయం మీద ఆధారపడింది. అండ్ వ్యవసాయం చేసే వాళ్ళని హాలికులు అంటారు, చిన్న రైతులు. సంసారులు అంటారు పెద్ద రైతుల్ని, లేదా కేటపతులు అని చెప్పి పిలుస్తారు. అండ్ తర్వాత రాజు సొంత భూమిని రాజకంకేట అని పిలుస్తారు. రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు 1/6 వంతు కడతారు. అది 4 రకాలుగా కడతారు. ధేయ, మేయ, భోగ, భాగ అని చెప్పి. ధేయ అంటే ధన రూపంలో కట్టేది, మేయ అంటే ధాన్య రూపంలో కట్టేది, భోగ అంటే రాజకంకేటలో ధన రూపంలో కట్టేది, భాగ అంటే రాజకంకేటలో ధాన్య రూపంలో కట్టేది. తర్వాత పంటలు పండే క్షేత్రాలని శీత క్షేత్రాలు అంటారు. వాటికి హెడ్ని శీతాధ్యక్షుడు అంటారు. వీళ్ళ టైంలో ప్రధాన పంటలు వచ్చేసి వరి, కంది, చెరుకు, జొన్న, సజ్జ, రాగులు ఇట్లాంటివి. అండ్ శాలి, శ్యామక అనేవేంటి వీళ్ళ కాలం నాటి వరిలో రకాలు. అండ్ వీళ్ళ కాలంలో ప్రధాన వాణిజ్య పంట ఏది? కొబ్బరి. అండ్ వీళ్ళు దున్నడానికి వేటిని వాడేవాళ్ళు? ఎద్దులు ఇంకా గాడిదలు. అండ్ వీళ్ళ ప్రయాణ సాధనం ఎద్దుల బండి. అండ్ ఉప్పు మీద పన్ను లేదు అట్లా అంటారు, ఒక స్టేట్మెంట్ ఉండిందా లేదా? పన్ను ఉప్పు పైన కూడా ప్రభుత్వము సొంత హక్కుల్ని అంటే ఎట్లా చేస్తారంటే వీళ్ళ టైంలో, శాతవాహనుల టైంలో ఇప్పుడు ఉప్పు తయారు చేయడం అనేది లీజుకి ఇచ్చేస్తారనమాట ఒకరికి.
వాళ్ళు తయారు మ్మ్. చేసుకొని అంటే వాళ్ళు ఎంతన్నా పన్ను వసూలు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి వాళ్ళు ఇంత సుంకం అని చెప్పి కట్టాలి. అట్లా ఉండేదన్నమాట. సో ఈ రకంగా వీళ్ళు రకరకాల పన్నుల్ని వసూలు చేసేవాళ్ళు. వాటిల్లో కారు కర అంటే వృత్తి పన్ను, కర అంటే కూరగాయలు, తోటలు, పండ్ల తోటలు, పూల తోటల మీద వేసే పన్ను, సుల్క అంటే నీటి పన్ను. నీటి పన్ను. మరి ఇప్పుడు నీటి పన్ను వేశారు అని అన్నాం కదా, మరి నీటి పారుదల కోసం వీళ్ళు ఏమన్నా సౌకర్యాలు కల్పించారా ప్రజలకి అనేది కూడా చూడాలి కదా. ఆహా. నీటి పారుదలకు వీళ్ళు ఏమన్నా సౌకర్యాలు కల్పించారా? ఉదక నీటి యంత్రికను పారుదల వీళ్ళ టైంలో ఎలా ఉండింది అనేది మనకు తెలుసుకోవాలి అని అంటే మళ్ళీ అగైన్ గాథా సప్తసతి ద్వారానే మనకు తెలుస్తుంది. దేని ద్వారా? గాథా సప్తసతి. గాథా సప్తసతి ద్వారా తెలుస్తుంది. ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్. ఒకటి కుల్య, రెండోది తడగ, కుల్య తడగ. మూడోది ఉపాద. క్లియరా? కుల్య, తడగ, ఉపాద ఇది. అండ్ ఇంకా రెండు మూడు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ఒకటి రహత గడియ, రెండోది పానీయ గహరిక. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఏంటంటే ఉదగ యంత్రం, రెండోది ఘటి యంత్రం, ఉదగ యంత్రం, ఘటి యంత్రం. మూడోది గరిక యంత్రం. ఉదగ యంత్రం, ఘటి యంత్రం, గరిక యంత్రం. ఇవేంటి అని చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఏమన్నాము, నీటి పారుదల కోసం గాథా సప్తసతిలో ఏమేం చెప్పారు, నీటి పారుదల సౌకర్యాలు ఏ విధంగా కల్పించారు అని గాథా సప్తసతిలో ఉంది అంటే ఫస్ట్ టర్మ్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ? కుల్య అంటే నథింగ్ బట్ కాలువ అని అర్థం. ఏది? కాలువలు ఉన్నాయి కదా మనకి, నీళ్లు పొలాల కాలువల ద్వారా నీళ్లు పోతాయా పోవా? ఆ కాలువల్ని ఏమని పిలుస్తారు? కుల్య అంటారు. మరి ఇప్పుడు సిమిలర్వి చెప్పండి. తడగ అంటే ఏమై ఉండొచ్చు? కాలువ కన్నా పెద్దది, చెరువు. ఎగ్జాక్ట్లీ. తడగ అంటే చెరువు. మరి ఉపాధ ఏమై ఉండొచ్చు? బావి. ఓకే. కాలువ అంటే కుల్య, తడగ అంటే చెరువు, ఉపాధ అంటే బావి. ఓకే. మరి రహత గడియ అంటే ఏంటిది అని అంటే బావి నుండి నీరు చేస్తారు కదా, బావి నుండి నీరు తోడడానికి ఉపయోగపడే యంత్రం. దాన్ని ఏమంటారు? రహత గడియ అంటారు. ఏమంటారు? రహత గడియ అంటే బావుల నుండి నీటిని తోడడానికి యూజ్ చేసే వస్తువుని రహత గడియ అని చెప్పి పిలుస్తారు. మరి పానీయ గహరిక అంటే ఏంటి? ఈ నీటి పారుదల సౌకర్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని చూసుకునే అధికారి. ఓకే. పానీయ అనుంది, పానీయం అంటే నీళ్లు. సో నీళ్లు ఎట్లెట్లున్నాయి, ఏంటి నీటి పారుదల సౌకర్యాలు బాగున్నాయా లేదా అని చెప్పి సూపర్వైజ్ చేసే అధికారిని ఏమంటారు? పానీయ గహరిక అని చెప్పి పిలుస్తారు.
అర్థమవుతుందా? పైన ఒక అతను వచ్చాడు కదా మేడం ఇందాక క్యాస్ట్ లో ఉదక తయ- ఆ చెప్తాను. ఉదక యంత్రికులు వాళ్ళు వేరే. ఉదక యంత్రికులు అంటే ఎవరని చెప్పాను? నీటి యంత్రాలు తయారు చేసేవారు. యంత్రాలను తయారు చేసేవాళ్ళు. వాళ్ళు యంత్రాలను తయారు చేసే వాళ్ళు వేరే, ఈ సౌకర్యాలన్నీ బాగున్నాయా లేదా అని చూసే వాళ్ళు వేరే కదా. ఓకే ఓకే వాళ్ళు జస్ట్ యంత్రాలను తయారు చేస్తారు అంతే. కానీ నీటిపారుదల సౌకర్యాలు ఎట్లున్నాయి అని చూసుకునేది పానీయ గహరిక. అతనికి వీళ్ళకి సంబంధం ఏముంది? కింద యంత్రం ఉంది కదా మేడం అక్కడ తయారు అదే చేస్తాం. అదే చెప్తున్నా. ఈ ఉదక యంత్రికలు ఈ 3 ఉన్నాయే, ఈ ఉదక యంత్రం, గటి యంత్రం, గరిక యంత్రం, వీటిని తయారు చేసిన వాళ్ళను ఉదక యంత్రికులు అంటారు. ఓకే మేడం. అర్థమైందా? ఈ ఉదక యంత్రం, గటి యంత్రం, గరిక యంత్రం అంటే ఇవి పనిముట్లు. ఇరిగేషన్ కోసం ఉపయోగపడే పనిముట్లు, టూల్స్ ఇవి. వీటి మెషినరీ ఇవి. వీటిని తయారు చేసే వాళ్ళను ఉదక యంత్రికులు అంటారు. ఈ పానీయ గహరిక అంటే ఇతనేం తయారు చేయడు. ఇతను ఏం చేస్తాడు? నీటి పారుదల సౌకర్యాలు బాగున్నాయా లేదా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అట్లాంటివి సూపర్వైజ్ చేసే అధికారి. అర్థమైందా తేడా ఏంటని? ఓకే మేడం. ఈ ఉదక యంత్రం అంటే ఏంటి అని అంటే భూమిని దున్నడానికి ఉపయోగించే యంత్రం. భూమిని దున్నే యంత్రాన్ని ఏమంటారు? ఉదక యంత్రం అంటారు. మరి గటి యంత్రం అంటే ఏంటి? నీటిని పైకి లాగడానికి, అంటే భూమి లోపల ఉండే నీటిని పైకి లాగుతాం కదా, బోర్ వేసి పైకి లాగుతామే నీళ్ళని. బోర్ లాంటిది ఇది. నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రాన్ని ఏమంటారు? ఏమి యంత్రం అంటారు? గట్టి యంత్రం. గటి యంత్రం అంటారు. నెక్స్ట్ గరిక యంత్రం. గరిక యంత్రం అంటే ఏంటి? గరిక అంటే లైట్ వెయిట్ అనే అర్థం కదా. గరిక అంటే లైట్ వెయిట్ది. సో ఇక్కడ పత్తి ఉంటుంది చూడండి, కాటన్. ఈ పత్తిలో విత్తనాలు ఉంటాయా? పత్తిలో విత్తనాలు ఉంటాయా ఉండవా? కాటన్ దాంట్లో ఉంటాయి మేడం. వాటిని సపరేట్ చేసి కాటన్ తీస్తాం కదా. ముడి పత్తిలో నుండి విత్తనాలను సపరేట్ చేస్తే మనకి పత్తి వస్తుంది కదా. ఎస్ మేడం. సో ఆ ముడి పత్తిలో నుండి పత్తి విత్తనాలను వేరు చేయడానికి ఉపయోగించే యంత్రం. ఓకే, ఏం పేరు దాని పేరు? గరిక గరిక యంత్రం. పత్తి విత్తనాలను వేరు చేసే యంత్రాన్ని గరిక యంత్రం అంటారు. నీటిని పైకి లాగేదాన్ని గటి యంత్రం అంటారు. భూమిని దున్నేదాన్ని ఉదక యంత్రం అంటారు. ఇట్లాంటి టూల్స్ అన్నిటిని తయారు చేసే వ్యవసాయ పనిముట్లు, నీటికి సంబంధించిన పనిముట్లను తయారు చేసే వాళ్ళని ఉదక యంత్రికులు అని చెప్పి పిలుస్తారు. ఈ మొత్తం నీటి నిర్వహణ సౌకర్యాలను ఎట్లెట్లున్నాయని చూసుకునే వాళ్ళని ఏమంటారు? పానీయ గహరిక అంటారు. బావి నుంచి నీళ్లను తోడడానికి ఉపయోగించే దాన్ని రహత గడియ అంటారు. బావిని ఉపాద అంటారు. చెరువుని తడగా అంటారు. కాలువను కుల్య అంటారు. ఇవన్నీ మనకు దేని ద్వారా తెలుస్తోంది? గాథా సప్తసతి ద్వారా తెలుస్తోంది. సో ఇది ఆర్థిక పరిస్థితుల్లో మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఇంకా కొన్ని శ్రేణి వ్యవస్థ గురించి చెప్పుకోవాలి. తర్వాత వర్తక వాణిజ్యాలు ఎట్లా ఉన్నాయి అని చెప్పుకోవాలి. పరిశ్రమలు చెప్పుకోవాలి. ఓడరేవులు చెప్పుకోవాలి. ఇంపార్టెంట్, వీళ్ళ కాలం నాటి ఓడరేవులు ఏమున్నాయి అని చెప్పుకోవాలి. ఎగుమతులు దిగుమతులు చెప్పుకోవాలి. అక్కడికి ఆర్థిక వ్యవస్థ పూర్తవుతుంది. ఆ తర్వాత సాహిత్యంలోకి వెళ్ళొచ్చు మనం. ఓకేనా? మండే రోజు ఆర్థిక వ్యవస్థ పూర్తి చేసుకొని సాహిత్యంలోకి ఎంటర్ అవుతాం. ఓకే.